హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఆంధ్ర స్టైల్ పప్పుల కర్జికాయలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు మైదా పిండి తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిని ఎలా పిసుక్కుంటామో అలా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు పప్పులు తీసుకొని 1 కప్పు బెల్లము, 1 కప్పు చక్కెర తీసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఇలా కర్జికాయల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధముగా మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్జికాయలని నేను చూపిస్తున్న విధముగా వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ ఇలా నెమ్మదిగా తిప్పాలి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కర్జికాయలను కాల్చుకోవాలి. ఇలా మిగతా అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇలా కర్జికాయలు బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిగతా కర్జికాయలు కూడా ఇలాగే వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఈ కర్జికాయలు ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి. నాగుల చవితికి సారగా తీసుకుని వెళ్తారు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగతా కర్జికాయలు అన్నీ కూడా ఇలాగ చేసుకొని